పాత కొత్తదాన్ని అంటే నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు కోడి పుంజు ఉంది, కుక్కరోకో అని అరిచింది. ఆ అరిచిన కోడి పుంజు ఒక కోడి పుంజు తయారవుతుంది అనుకోండి, దాని వెనకాల తరిమి తరిమి పెడతా ఉంటుంది. అది ఇంకో నెలలో కోస్తుంది అనగా అప్పుడు దాకేమవుతుంది అంటే దాని కాంపిటీషన్ ఇంకోటి తయారవుతుంది అంటే తట్టుకోలేదు. జంతు లక్షణం అది. ఓ అదే లక్షణం మనకు వచ్చేది ఇప్పుడు. వాడు ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నాం అంటే అది జంతు లక్షణం అని మనకి అర్థమైతే నేను కూడా అట్లా ఉన్నానా అనేది మనకు తట్టిందా ఇప్పుడు? అప్పుడు ఫిలసాఫికల్ గా మనం చేయకూడదు ఆ పని చేయకూడదు. అది మన పిల్లికి బయట వచ్చిన పిల్లికి ఫైటింగ్ బయట రాలే, అది దాని తండ్రి. ఓహో, దాని తండ్రి. ఇప్పుడు 2 చిన్న పిల్లలు వచ్చినాయి, వాటికి ఫుడ్ ఇది ఇక్కడ ఉంటే వాటికి కూడా ఫుడ్ దొరకదేమో అని దాని డ్యూటీ అది చేస్తున్నది. అది ఇది సస్టైన్ అయిపోయింది, దాని కాళ్ళ మీద నిలబడింది. ఇది ఎక్కడికైనా పోయి బతుకుతుంది, ఆ పిల్లలు బతకాలి కదా. అందుకని అది వచ్చి దాని ప్రిమిసెస్ లో అది కింగ్, ఈ బౌండరీస్ లో. ఇంకో రెండో కింగ్ ఎస్టాబ్లిష్ అవడానికి దానికి ఒప్పుకోదు. ఎందుకంటే అది ఫీమేల్ కూడా ఉంది కదా, ఇటు అమ్మ ఉంది కదా. అది ఇప్పుడు రెండో కారు చేసింది. ఇప్పుడు ఆ ఫిమేల్ కి అదే బాస్ లాగా ఉండాలని అది ముసలి అయిన దాకా ఆ ముసలిది అయ్యి దాని ఫైటర్ ఈ 2 కొట్టుకుంటాయి కదా. ఇది బాగా స్ట్రెంగ్తన్ అయ్యి అది ముసలిది అయ్యి ఈడుస్తున్నది అనుకోండి, అప్పుడు ఇది దాన్ని తిరగబడేసేస్తుంది. దాని లైఫ్ కొలాప్స్. అది జంతువుల్లో జరిగే ప్రక్రియ. అదే ఇప్పుడు పిచ్చుకలు ఉన్నాయి, బాగా గూడు కట్టే మగ పిచ్చుక అట్రాక్ట్ చేయటానికి అది సెలక్షన్ అంతా ఫిమేల్దే. దేనితో నేను జత కలపాలి ఆ పర్టికులర్ పీరియడ్లో ఫిమేల్ది. నేను ఏ మంచి బ్రీడ్ ఇచ్చే మగదాన్ని నేను ఈ పీరియడ్లో నాకు గుడ్లు అప్పుడు కలిసే టైంలో ఏది కావాలని సెలెక్ట్ చేసుకునే ఛాయిస్ ఫిమేల్, లేడీదే అన్నిట్లో. ఇప్పుడు జనరేషన్ మారి లేడీస్ సెలక్షన్కి వచ్చేసింది గురుగారు. ఓ ఇది వర్షాకాలం. అందుకని డిసెంబర్లో మనం వింటర్ ఫెస్టివల్ అని చల్లగా ఉంటాయి నీళ్లు. ఆ చలే మన బాడీని పారిపోకూడదు, ఆ చలికి తట్టుకోలేనని పారిపోకూడదు, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం చలికి ఎండకి మనం బాడీ ట్యూన్ చేసుకోవాలండి. ఫిట్నెస్ పవర్ఫుల్ తయారవుతుంది. అప్పుడు లీస్ట్ మాంగ్స్ ఐస్ దాంట్లోకి అక్కడక్కడ కొంచెం బెజ్జాలు అయ్యి వాటర్ ఉంటాయి దాంట్లో. ఆ గుడ్డు ఆ ఒళ్ళు అంతా 8 నిమిషాలు దాంట్లోకి వెళ్ళిపోతుంది. బాడీ వెళ్ళిపోతే ఆ బ్లడ్ అంతా కూడా ఆ చల్లదనాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మొత్తం పైకి వచ్చేస్తుంది స్కిన్ దగ్గరికి. అప్పుడు చర్మం ఎట్లా ఉంటుంది, దానికి అవకాశం దొరికింది కదా, ఫ్లో. అందుకని ఒక రోజు ముందలే మన కమ్యూనిటీ మెంబర్స్ వచ్చారు 10 మంది. వాళ్ళు రిహార్సల్ వేసారు. నేను ఏం చేశానంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, చెట్టు దాకా వచ్చి నా దగ్గర టేబుల్ ఉంది, బాగా ఆ చెరువు కట్ట చివరి దాకా వెళ్ళి అంత టేబుల్ ఉంది. ఒక చివరి ఇక్కడ కట్టేసా, మెల్లగా నీళ్ళు వెళ్ళి ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పైన పంగలో బ్రాంచెస్ వచ్చినాయి కదా, అక్కడ దాకా నీళ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ సగం తాడిని అక్కడ పెట్టేసా. ఇక్కడ బెలూన్స్ కట్టేసాం దానిపైన. సో గబాల్ని అందరికి జాకెట్లు ప్రిపేర్ చేసాం. అర్థమైంది కదా, మన దగ్గర అంత బడ్జెట్ లేదులే, ఇప్పుడు పండుగ తర్వాత పని ఉండదని నేను మధ్యన ఆశ్రమానికి ఫోన్ చేసి 10 జాకెట్లు పంపండి అంటే స్టార్టింగ్ లో వేల మందిని మీటింగ్స్ కి గ్యాదర్ చేసేవాళ్ళు. మా ఇంట్లో కూడా లైఫ్ స్టైల్ ఎంత ఎక్స్పెరిమెంట్ చేశాను. 48 రోజులు ఫాస్టింగ్ చేశాను. ఏది తేనెతోటి. అట్లా ఊరు కూడా మా ఊరు దగ్గరే. ఆయన పంపించేసాడు, ఇక్కడ జనరల్ మేనేజర్ గా చేస్తాడు అక్క మానవుడు. సో
ఫోన్ చేసి ఇట్లా ఫెస్టివల్ ఉందమ్మా 10 జాకెట్లు పంపించాను కానీ ఉమ్, ప్యాక్ చేసి రైలు వేస్తే ఆ రైలు డ్రైవరు ఉమ్. లింగంపల్లిలో